అయ్యేటటువంటి ఒకానొక శక్తిపాతం ఇది. ఇది కుంభమేళ మహాకుంభ శక్తిపాతం అంటామండి. ఆ మహాకుంభ శక్తిపాతం అనేది ప్రస్తుతము ఈ భూమి మీద ఆవరించి ఉంది. అందరూ మనం ఏమనుకుంటాం, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అని చెప్పి అనుకుంటాం కదా, శివరాత్రితో అయిపోతుంది, ఎనర్జీస్ వెళ్ళిపోతాయని. కాదు మాస్టర్స్, ఇది దాదాపుగా 6 నెలల పాటు ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మహాకుంభమేళ శక్తిపాతం అనేది మన మీద కురుస్తూనే ఉంటుంది. ఎందుకంటే కుంభమేళ మనందరికీ తెలుసు, 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది, కానీ ఇది మహాకుంభ్. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభ్ ఇప్పుడు మనకు వచ్చింది. అది కూడా పవిత్రమైన గంగా నది, యమునా నది అండ్ మనకి అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి మాత. ఈ మూడు కూడా ఆ త్రివేణి సంగమంలో, అక్కడ మనం జనరల్ గా కుంభమేళాలో అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఈ మూడిటి యొక్క మహాసంగమం అనేది జరుగుతున్నప్పుడు మనం దానిలో లీనమైపోవాలి అనే దాని అర్థం అండి. అంటే మనం ఇది ఒక మతానికి సంబంధించిందో, ఒక వర్గానికి సంబంధించిందో, ఒక ధర్మానికి సంబంధించిందో కాదు. మహాకుంభ అనేది ప్రకృతికి సంబంధించింది. ఇది ప్రకృతి తనలో వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా కొన్నిసార్లు అసాధారణమైనటువంటి శక్తిని కురిపిస్తూ ఉంటుంది భూతలం మీద. అలాంటి ప్రకృతి తనలోంచి తాను సృష్టించుకున్నటువంటి అపురూపమైన ఘట్టనే ఈ మహాకుంభమే. అయ్యేటటువంటి ఒకానొక శక్తిపాతం ఇది. ఇది కుంభమేళ మహాకుంభ శక్తిపాతం అంటామండి. ఆ మహాకుంభ శక్తిపాతం అనేది ప్రస్తుతము ఈ భూమి మీద ఆవరించి ఉంది. అందరూ మనం ఏమనుకుంటాం, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అని చెప్పి అనుకుంటాం కదా, శివరాత్రితో అయిపోతుంది, ఎనర్జీస్ వెళ్ళిపోతాయని. కాదు మాస్టర్స్, ఇది దాదాపుగా 6 నెలల పాటు ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మహాకుంభమేళ శక్తిపాతం అనేది మన మీద కురుస్తూనే ఉంటుంది. ఎందుకంటే కుంభమేళ మనందరికీ తెలుసు, 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది, కానీ ఇది మహాకుంభ్. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభ్ ఇప్పుడు మనకు వచ్చింది. అది కూడా పవిత్రమైన గంగా నది, యమునా నది అండ్ మనకి అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి మాత. ఈ మూడు కూడా ఆ త్రివేణి సంగమంలో, అక్కడ మనం జనరల్ గా కుంభమేళాలో అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఈ మూడిటి యొక్క మహాసంగమం అనేది జరుగుతున్నప్పుడు మనం దానిలో లీనమైపోవాలి అనే దాని అర్థం అండి. అంటే మనం ఇది ఒక మతానికి సంబంధించిందో, ఒక